టీటీడీ పాలక మండలి వీళ్ళందరూ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ అందరూ క్షమాపణలు చెప్పాల్సిందే. నేను చెప్పిస్తాను. నేనే చెప్పిన తర్వాత మీకెందుకు నామోషి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఒకటికి బట్టి 2 సార్లు స్పందించిన తర్వాత ఎవరో ఏదో మాట్లాడితే దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు అన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తన స్టేట్మెంట్‌ని కనీసం గంటన్నర కూడా పట్టకుండానే మార్చుకున్నారు. గంటన్నర కూడా పట్టకుండానే టైం తీసుకోకుండానే మార్చుకున్నారు. ఆ గంటన్నర టైం పీరియడ్‌లోనే తన మీద జనసేన సోషల్ మీడియా నుంచి, జనసేన వాళ్ళ నుంచి జరిగినటువంటి బూతుల దాడి గనక చూస్తే, అయ్య బాబోయ్! అని చెప్పి డెఫినెట్‌లీ అనిపించక మానదు. సీరియస్‌లీ. ఎందుకు ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇవ్వగానే జనసేనకు సంబంధించినటువంటి ఆ తెలంగాణకు చెందినటువంటి ఆయన పేరేదో ఉంది. సంపత్ నాయకో ఏదో అని. తను అతని ట్విట్టర్ అకౌంట్‌లో ఎంత దారుణంగా పెట్టారు. అరే బోసడీకే బిఆర్ నాయుడు సేమ్ పదం అండి. అరే బోసడీకే బిఆర్ నాయుడు వయసు పెరిగితే సరిపోదురా, బుద్ధి, గౌరవం కూడా పెరగాలి. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మీకు అధికారాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన అని డైరెక్ట్‌గా వయసు పెరిగితే సరిపోదు, గౌరవం కూడా పెంచుకోవాలని అంటే, ఆ వయసు పెరిగింది అన్న దాని మీదన్నా ఈయనకు మనం గౌరవం ఇవ్వచ్చు. విధానపరంగా ఎన్నైనా విమర్శించవచ్చు. అరే బోసడీకే అనాల్సిన అవసరం ఎవరైనా అనాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అరే బోసడీకే అంటే ఈయన ఒకరు కాదు, చాలామంది ఈయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు, బూతుల దాడి చేశారు 1.5 అవర్‌లోనే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఈయన క్షమాపణలు చెప్పగానే మా పవర్ ఏంటో తెలిసిందా ఇప్పటికైనా? మా స్టామినా ఏంటో తెలిసిందా? నీ దగ్గర డబ్బుంటే, నీ దగ్గర మీడియా ఛానల్ ఉంటే మడిచి ఎక్కడైనా పెట్టుకో, మా దగ్గర తోక జాడించకురా అని చెప్పి మళ్ళీ వీళ్ళే తిట్టిన వీళ్ళే తనకు వార్న్ చేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో మొత్తం మీద అనుకుంటే ఈ బిఆర్ నాయుడు అనబడే టీటీడీ చైర్మన్ గారు అయితే ఈ బాధ్యత చేపట్టిన దగ్గర నుండి అంతకుముందు పొలిటికల్‌గా సరే ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ ఛానల్ నడుపుతూ ఉన్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వ్యూస్ వాళ్ళకుంటాయి, ఎవరు కాదనలేం. కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా తన మీడియాకు సంబంధం లేకుండా ఈ కీలకమైన చైర్‌ను హోల్డ్ చేసిన దగ్గర నుంచి ఈయనైతే తీవ్ర అవమానాల పాలవుతున్నారు. ఈయన అంటే ఆయనకు ఆ ఎఫిషియన్సీ కావచ్చు, లేకుంటే ఆయనకు అది మానిటరింగ్ చేయడం చేతకాక, ఆ చైర్‌ను హోల్డ్ చేయడం చేతకాక, ఓవరాల్‌గా ఆ చైర్మన్ సీట్ మీద కూర్చొని కరెక్ట్‌గా పాలించడం చేతగాక, కారణం ఏదైనా గానియండి. ఈయనైతే తీవ్ర విమర్శల పాలు, తీవ్ర అవమానాల పాలు అయితే అవుతూ ఉన్నారన్నది ముమ్మాటికి నిజం.